హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో ఫ్లోర్ క్లీనింగ్ మాప్ని ఎలా వాష్ చేసుకోవాలో చూద్దాం. దీన్ని కూడా మనం వాష్ చేసుకోవాలని అనుకోవద్దండి, ఎందుకంటే కొన్ని రోజులు వాడేసరికి ఇది బాగా మురికి పట్టేసి ఉంటుంది. మనం జనరల్గా ఇల్లు మాప్ చేయగానే నార్మల్ వాటర్లో అలా జాడించేసి పిండి మనం ఆరబెట్టుకుంటాం. అలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నా సరే మాప్ అనేది మురికి పట్టేసి ఉంటుందండి. దీనివల్ల బ్యాక్టీరియా కూడా ఫామ్ అవుతుందండి. దాంతోనే మనం మళ్ళీ ఇల్లు తుడుచుకుంటూ ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు ఈ విధంగా స్పెషల్ క్లీన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూసేయండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. మనం ఎక్కువగా కష్టపడే పని ఉండదు. ఓ బకెట్లోకి కొద్దిగా సరిపండి 1 స్పూన్ దాకా ఉంటుంది. అలాగే 2 స్పూన్ల బట్టల సోడా కూడా వేశాను. బట్టల సోడాకి మురికి బాగా పోతుందండి. అలాగే బాగా కాచిన వేడి నీళ్ళు కావాలండి. మాప్ మునిగేంతగా నీళ్ళని ఈ విధంగా మరగబెట్టి తీసుకోవాలి. ఇలా వేడి నీళ్ళు పోయడం వలన మురికి చాలా ఈజీగా వదిలిపోతుంది. దీన్ని ఒక్కసారి ఇలా కలపాలండి. నేను మాప్ స్టిక్తోనే ఈ విధంగా కలిపేసి ఇప్పుడు ఇంక చూడండి, మాప్ని నీళ్ళల్లో పెట్టగానే మురికి అయితే చూసారా, నీళ్ళు మనకి ఎర్రగా కనిపిస్తున్నాయి కదా. ఇలా ఒక్క 10 సెకండ్ల పాటు మనం జాడించినట్లు కిందకి పైకి ఈ విధంగా అంటూ ఉండాలి. ఒక్క 10 సెకండ్లు అంటే సరిపోతుందండి. ఆ తర్వాత ఒక అరగంట నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత చూసారా, మాపులో ఉన్న మురికి ఈ విధంగా నీళ్ళలోకి వచ్చేసి ఎంత ఎర్రగా ఉన్నాయో. మనం ఇక్కడ అసలు చేత్తో నలపాల్సిన అవసరం లేదండి. మాప్ని చేత్తో నలిపి ఉతకడం కన్నా కూడా ఇలా అంటేనే చాలా బాగా పోతుందండి. ఇలా ఒక్క 5 నిమిషాల పాటు అంటూనే ఉంటే మురికి చాలా బాగా వదిలిపోతుందండి. నీళ్ళను మనం బాగా మరగబెట్టాం కదా, అరగంట తర్వాత కూడా ఇంకా వేడిగానే ఉంటాయి. నీళ్లు వేడిగా ఉన్నప్పుడే వాష్ చేసుకోవాలండి, అప్పుడే బాగా పోతుందన్నమాట. తర్వాత ఇలా శుభ్రంగా ఒక్కసారి పిండి ఆ నీళ్ళని పారబోసి నార్మల్ వాటర్లో కనీసం 3-4 సార్లైనా వాష్ చేసుకోవాలండి. నీళ్లు చూడండి ఎంత మురికిగా ఉన్నాయో. తర్వాత మనం ప్లెయిన్ వాటర్లో జాడిస్తున్నప్పుడు కూడా చూడండి నీళ్ళు మురికైపోతున్నాయి. ఇలా మనకి ఒక 2 టైమ్స్ అయితే బాగా మురికిగా వచ్చేస్తాయండి. తర్వాత ఇలా నార్మల్గా వచ్చేస్తాయి. వాటర్ అనేవి మనకి తెల్లగా వచ్చే వరకు జాడించుకోవాలి. సబ్బు నురుగంతా పోయి నీళ్లు కూడా తెల్లగా వచ్చే వరకు జాడించి శుభ్రంగా పిండి ఆరబెట్టుకోవాలి. ఇలా మాపులు ఎప్పుడైనా సరే సాధ్యమైనంత వరకు ఎండలో ఆరబెట్టడానికి చూడండి. ఎండలో ఆరబెట్టిన తర్వాత ఇలా పలుచగా స్ప్రెడ్ చేసినట్టు వేసామంటే మనకి త్వరగా ఆరిపోతాయి. ఇలా ఎండలో ఎండటం వలన బ్యాక్టీరియా కూడా ఫామ్ అవుదండి. ఇప్పుడు ఇంకా చూడండి, పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఎంత తెల్లగా ఉందో కదా. మీకు తేడా తెలుస్తుందని నేను పక్కన వీడియోని ప్లే చేస్తున్నాను చూడండి. వాష్ చేయకముందు అలా ఉందండి, చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.